హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళనాడు చూశారు కదా, రాజకీయాల్లో శత్రువు మిత్రుడు అనేది ఒక రాత్రిలో మారిపోతుంది. నిన్న తిట్టినవాడు ఈరోజు పక్కన కూర్చుంటాడు, ఈ రోజు నీ పక్కన కూర్చున్నవాడు రేపు మరొకరి పక్కన కూర్చుంటాడు. ఇది రాజకీయాల నిజమైన చిత్రం. 2019లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీపై ఘాటు వ్యాఖ్యలతో పదునైన పదజాలంతో ఈ టీడీపీకి అవమానం రావాలి, ప్రజలు టీడీపీ పార్టీని తిరస్కరించాలని పెద్దగా మాట్లాడిన రోజులు మనందరికీ గుర్తున్నాయి. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల తర్వాత టీడీపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడి అధికారంలోకి రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు స్పష్టంగా నాకు మతం లేదు, కులం లేదు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు నాకు హిందూ సనాతన ధర్మం మీద గౌరవం ఉంది అంటూ హిందువులు అందరూ రోడ్ల మీదకి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడాలని హిందూ మత స్టాండ్ తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్పా లేక బీజేపీ యొక్క ఒత్తిడా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి హిందువులు మాత్రమే ఓటు వేయలేదు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూటమికి ఓటు వేయడం జరిగింది. అటువంటప్పుడు కేవలం హిందూ మత స్టాండ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకుంటారు? ఇది ముమ్మాటికి బీజేపీ ఒత్తిడని స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయాలంటే వేదిక మీద చెప్పేది ఒక మాట, అధికారంలోకి వచ్చాక చెప్పేది మరొక మాట. జనసేన ప్రస్తుతం కూటమిలో ఉంది, కానీ భవిష్యత్తులో స్వతంత్రంగా ఎదగాలని చూస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, మన లీడర్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని. తెలుగుదేశం పార్టీతో ఉన్నంత వరకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 100% లేనట్లే అని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ జనసేనను సమాన స్థాయిలో చూడదని జనసేన నాయకులకు అలాగే అభిమానులకు కూడా తెలుసు. అందుకే రాబోయే రోజుల్లో జనసేన బీజేపీతో మాత్రమే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. బీజేపీ కూడా దీనికోసమే వేచి చూస్తుంది. ప్రస్తుతం బీజేపీ తెలుగు రాష్ట్రాలలో నెమ్మదిగా తన పట్టు పెంచుకుంటుంది. ఒకప్పుడు టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న కాపు హిందూ వర్గాలు ప్రస్తుతం జనసేన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇదే భవిష్యత్తులో తెలుగు రాజకీయాల్లో పెద్ద మలుపు తిరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో నిజాయితీ కంటే అధికారం అవసరం. నిన్నటి శత్రువు ఈ రోజు మిత్రుడు అవ్వచ్చు, ఈ రోజు మిత్రుడు రేపు శత్రువు అవ్వచ్చు. ఇది రాజకీయ చదరంగం లాంటిది. ఈ రాజకీయ చదరంగం పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టపోయేది ప్రజలే. ఓకే ఫ్రెండ్స్, జై భీమ్, జై భారత్.